సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. విజయనగరం జిల్లా బాడంగి మండలంలో నిర్మిస్తున్న సామాజిక ఆసుపత్రి భవనాన్ని ఆయన పరిశీలించారు. వైద్యులు, రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. త్వరితగతిన భవన నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా బాడంగి సామాజిక ఆసుపత్రి వెనుకబడిందని ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. విజయనగరం జిల్లా బాడంగి మండలంలో సామాజిక ఆసుపత్రిని సందర్శించి అక్కడ సమస్యలను తెలుసుకున్నారు. రోగులు ఉండే వార్డులను పరిశీలించి సేవల తీరుపై వారితో మాట్లాడారు. వార్డులు, ఓపీ విభాగం, ఆపరేషన్ థియేటర్, వైద్యుల గదులను పరిశీలించారు. గతంలో మంజూరైన నిధులతో నిర్మితమైన ఒక అంతస్తులో వార్డులు లేకపోవడంతో మంచాలు లేవని వైద్యులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. మండలాల నుంచి రోగులు వస్తున్నారని, సరైన వసతులు లేకపోవడంతో సేవలు లేకపోతున్నామన్నారు. సిబ్బంది కొరత, కావలసిన సదుపాయాలు ఎమ్మెల్యే దృష్టికి వైద్యులు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంతో తెదేపా హయాంలో నిధులు మంజూరైన అనంతరం వచ్చిన ప్రభుత్వం సకాలంలో ఆ పనులు చేయలేకపోయిందని విమర్శించారు. ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. ఆసుపత్రి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తొలి ప్రాధాన్యత అంశంగా తీసుకుని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.